ఏ పార్టీకైనా అధికారం ఉంటే అసలు ఆ హడావుడి వేరే లెవెల్లో ఉంటుంది. తెలంగాణలో 10 ఏళ్ల తర్వాత అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పరిస్థితి అలాగే ఉంది. ఇప్పుడు పదవుల విషయంలో గాంధీ భవన్లో జరుగుతున్న చర్చోపచర్చలు, చక్కర్లు కొడుతున్న నేతలు, అసలు ఒక రకంగా చెప్పాలంటే సందడి వాతావరణం కనిపిస్తోంది అక్కడ. అయితే పీసీసీ కన్ఫర్మ్ అయిపోయారు, ప్రమాణం కూడా జరిగిపోయింది. కాబట్టి ఇక కొత్త టీం ఎలా ఉండబోతోంది, ఈ ఆసక్తి ఏర్పడింది ఇప్పుడు. తెలంగాణ పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్ర పార్టీ కొత్త టీంపై సరికొత్త చర్చ. వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఎవరు, కార్యదర్శులెవరు, కొత్త బాస్ కు ముందున్న సవాళ్లేంటి? తెలంగాణ కొత్త పీసీసీ అధ్యక్షుడిగా బీసీ నేత, ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ను నియమించింది కాంగ్రెస్ హైకమాండ్. అంతా బాగానే ఉంది గాని కొత్త పీసీసీ చీఫ్ కు మున్ముందు పెను సవాళ్లే ఉండబోతున్నాయని పరిస్థితి చూస్తే అర్థమవుతోంది. టీం లీడర్ ఓకే, మరిప్పుడు టీం మెంబర్స్ ఎలా ఉండబోతున్నారు, ఎవరికి ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు, అసలు పాత కార్యవర్గంలో ఒక్కరికైనా ఛాన్స్ దక్కుతుందా, లేక అంతా కొత్త వారికి అవకాశం ఇస్తారా అనే చర్చ గాంధీ భవన్ సర్కిల్లో జోరుగా సాగుతోంది. మరోవైపు పీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పాత కార్యవర్గం మొత్తాన్ని రద్దు చేసి కొత్త కమిటీని ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేశారట మహేష్ కుమార్ గౌడ్. ముఖ్యమంత్రి రేవంత్ కు సన్నిహితుడిగా, వివాదరహితుడిగా ఉండడంతో బీసీ నేతగా మహేష్ కుమార్ గౌడ్ కు పీసీసీగా అవకాశం కల్పించింది అధిష్టానం. మరాయన తన టీంను ఎంపిక చేసుకునే విషయంలో ఎలా వ్యవహరిస్తారు అన్నది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే పార్టీలో సమన్యాయం కొరవడిందని, తమ వర్గానికి ప్రాధాన్యత దక్కడలేదని కొందరు నేతలు ధిక్కార స్వరం వినిపిస్తోన్న పరిస్థితి ఉంది. కార్పొరేషన్లలో అవకాశం దక్కని నేతలు సైతం పార్టీ పదవులకు పోటీ పడుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో కొత్త టీంను సెట్ చేసుకోవడం మహేష్ కుమార్ గౌడ్ కు కత్తి మీద సామే అంటున్నారు విశ్లేషకులు. అందరికీ సమన్యాయం చేసేలా వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులు, వివిధ విభాగాల నాయకుల్ని ఎంపిక చేసుకోవడం ఒకెత్తైతే, ఆ జాబితాను అధిష్టానం దగ్గర ఆమోదింపజేసుకోవడం ఒకెత్తు. అందుకే ఆ కసరత్తును గట్టిగానే చేస్తున్నారట కొత్త బాస్. హైకమాండ్ ను సంప్రదించి ఒక లిస్టును వారి ముందు పెట్టి గ్రీన్ సిగ్నల్ పొందాలని చూస్తున్నారట. సీనియర్లను, జూనియర్లను సమన్వయం చేసేలా ఈ పదవుల చిట్టా ఉంటుందని తెలుస్తోంది. సీనియర్ నేత, ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి ప్రచార కమిటీ చైర్మన్ పదవి దాదాపు ఖరారైనట్టు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. 5గురు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టుల కోసం చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, అడ్లూరి లక్ష్మణ్, అంజన్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, రోహిన్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి, సునీతారావు, సరితా తిరుపతయ్య, బలరాం నాయక్ సహా పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. మిగతా పదవుల రేసులోనూ చాలా మంది సీనియర్లు, జూనియర్లు ఉన్నారు. ఈ ప్రచారాలన్నీ ఎలా ఉన్నా కాంగ్రెస్ పార్టీలో హైకమాండ్ చెప్పిందే ఫైనల్. కాబట్టి త్వరలోనే అధిష్టానం పెద్దల ఆశీర్వాదం తీసుకుని వర్కింగ్ ప్రెసిడెంట్లతో పాటు ప్రధాన కార్యదర్శులు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు, అధికార ప్రతినిధులను నియమించి పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టేందుకు మహేష్ కుమార్ గౌడ్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఆయనకు అగ్ని పరీక్ష అంటున్నాయి రాజకీయ విశ్లేషకులు. మెజార్టీ స్థానాలు గెలిపిస్తేనే పార్టీలో అయినా, హైకమాండ్ దగ్గరైనా ఆయన పరిపతి మరింత పెరుగుతుంది. లేదంటే సొంత పార్టీలోనే ఆయనకు వ్యతిరేకంగా కుంపట్లు తయారయ్యే అవకాశం లేకపోలేదు. పీసీసీ కొత్త టీం కూర్పు ఎలా ఉంటుంది, నూతన అధ్యక్షుడు ఎలాంటి కార్యాచరణతో పార్టీని ముందుకు తీసుకువెళ్తారో చూడాలి మరి.